హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో వీడియోస్ చేసి. సో ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ తో ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసా. అదేంటంటే ఇంకొక 20 రోజుల్లో సంక్రాంతి ఫెస్టివల్ రాబోతుంది. సో సిటీలో కానీ విలేజ్ లో కానీ ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ఈ పండుగని ప్రతి సంవత్సరం చాలా ముఖ్యమైన పండుగ, ఇది చాలా గ్రాండ్ గా చేసుకుంటారనమాట. సో ఈ సంక్రాంతికి ముందు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లుల్ని క్లీన్ చేసుకోవడం ఆనవాయితీ అనమాట. ప్రతి సంవత్సరం మిగతా టైంలో క్లీన్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సంక్రాంతికి ముందు మాత్రం 5 days 10 days ముందుగానే ఇల్లుని మొత్తం కూడా శుభ్రం చేసుకుంటారు. సో అలా బూజు దులుకోవడం, ఇల్లుని శుభ్రం చేసుకోవడానికి చాలా మంది ఈ వాక్యూమ్ క్లీనర్స్ కొనుక్కోవాలనుకుంటుంటారు. చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట. 10,000 15,000 అలా ఉంటాయి. సో అంత బడ్జెట్ పెట్టి మనం కొనలేం కాబట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి ఎక్విప్మెంట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తా. ఇది ఒక ఆయుధం లాంటిది అనమాట. సో ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉండాలి. ఇదే ఎయిర్ బ్లోయర్ ఫ్రెండ్స్. ఎయిర్ బ్లోయర్ ఇది చాలా బడ్జెట్ లో వస్తుంది అనమాట. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. మనం ఏదైతే దులిపామో బూజు, దానిని వాక్యూమ్ క్లీనర్ లాగా లాక్కొని డస్ట్ బ్యాగ్ లో కలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా ఎయిర్ ఫ్లో వస్తుంది అనమాట దీంట్లోంచి. దీన్ని మనం ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే ఎయిర్ ఫ్లో అనేది, అంటే గాలి ఫోర్స్ గా వస్తుంది. ఆ గాలితో మనం బూజునంతా కూడా దులపచ్చు అనమాట. సో అలా 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది చాలా బడ్జెట్ లో అనమాట. నాకు ఓన్లీ ఇది 830 రూపాయలకి అమెజాన్ లో అయితే రావడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు ఆర్డర్ చేసుకోండి. ఓన్లీ 830 రూపాయల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంది, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంది. దీని కంపెనీ బ్రాండ్ వచ్చేసి జాక్ మిస్టర్ అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చాలా వీడియోస్ చూసి తీసుకున్నాను. ఇప్పుడు వాడాను కూడా. ఆల్రెడీ నేను ఇల్లు కూడా క్లీన్ చేసేసాను. చాలా బాగా పనిచేస్తా ఉంది. సో దీన్ని కంటిన్యూగా మీరు పవర్ఫుల్ మోటార్ ఉంటుంది, ఎక్కువ ఫ్లో గాలి వస్తుంది. మీకు 18,000 RPM స్పీడ్ తో తిరుగుతుంది. అండ్ చాలా బాగా పనిచేస్తా ఉంది. ఎక్కువ టైం మీరు ప్రెస్ చేసుకొని వాడినా కూడా ఏం కావట్లేదు. మామూలుగా బ్లోయర్స్ ఎక్కువ టైం మనం యూజ్ చేసామంటే కార్బన్ బ్రష్లు పోతాయి. అట్లాంటిది ఇది మనకి దీనిపైన ఇచ్చేస్తున్నారనమాట. లాంగ్విటీ మనం 1 hour వరకు యూజ్ చేసుకోవచ్చు అని దీనిపైన స్పెసిఫికేషన్స్ లో ఇచ్చేస్తున్నారు. కానీ అంత సోప్ యూజ్ చేయకండి. ఏ బ్లోయర్ అయినా మనం ఒక 15 నిమిషాలు వాడేమనుకోండి, కనీసం దానికి ఒక 3-4 నిమిషాలైనా రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఆ విధంగా వాడుకోండి, చాలా మంచి లైఫ్ వస్తుంది. సో ఇకపోతే మనం దీని స్పెసిఫికేషన్స్ లోపల ఏమేమి ఉన్నాయి అన్ని కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. దీంట్ లోపల మనకి ఏమేమి వచ్చాయి అన్ని కూడా మనం క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, జాక్ మిస్టర్ బ్రాండ్ కి సంబంధించిన ఎయిర్ బ్లోయర్ అనమాట. ఇది హై పవర్డ్ బ్లోయర్ అని చెప్పి ఇచ్చున్నారు. సో చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇకపోతే దీనిపైన ఇంకేం స్పెసిఫికేషన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీకు జాక్ మిస్టర్ బ్రాండ్ లోగో ఉంది. అండ్ పవర్ఫుల్ అండ్ రిలయబుల్ మోటారు, హెవీ డ్యూటీ అండ్ లాంగ్విటీ, యాంటీ వైబ్రేషన్, అన్బ్రేకబుల్ బాడీ, లాక్ ఆన్ స్విచ్ ఫర్ కంటిన్యూస్ ఎయిర్ ఫ్లో. అంటే మనం ఒక స్విచ్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పెట్టేసినంటే కంటిన్యూగా ఎయిర్ ఫ్లో అనేది అవుతూ ఉంటుంది. ఈ వోల్టేజ్ వచ్చేసి 220 to 240 వోల్టేజ్. ఫ్రీక్వెన్సీ వచ్చి 50 Hz వరకు ఫ్రీక్వెన్సీ ఉంటుందని చెప్తున్నారు. ఇది ప్రొడ్యూస్డ్ బై గ్లోబల్ ఇంపాక్ట్స్, న్యూఢిల్లీ. ఇది మనం మేడ్ ఇన్ ఇండియా అనమాట. హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇక్కడ మనకి ఇచ్చేస్తున్నారు. 6 నెలలు ఇది వారంటీ ఉంటుంది అనమాట. ఇక బాక్స్ లో ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ దీంట్లో మోటార్ అయితే ఉందన్నమాట. సో జాక్ మిస్టర్ బ్రాండ్ కి సంబంధించిన మోటార్ అయితే ఉంది. అండ్ అదే విధంగా దీంట్లో ఈ ఎయిర్ ఫ్లోయింగ్ పైప్ ఒకటి ఇచ్చున్నారు. సో ఇది రబ్బర్ పైప్ అనమాట. బాగానే ఉంది, క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ అదే విధంగా బ్యాగ్ కూడా ఒకటి ఇచ్చున్నారు ఫ్రెండ్స్. డస్ట్ కలెక్షన్ బ్యాగ్ అనమాట. ఈ ఎయిర్ బ్లోయర్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఇది ఎయిర్ ఫ్లోయింగ్ వస్తుంది అండ్ వాక్యూమ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా కింద డస్ట్ ఉందనుకోండి, అంటే మనం దులిపిన బూజు అవంతా ఉంటాయి కదా, సో డస్ట్, వాటిని మనం ఈ బ్యాగ్ లోకి కలెక్ట్ చేసేసుకోవచ్చు. అంటే ఎత్తి మనం సపరేట్ గా పోసే పని లేకుండా ఈ బ్యాగ్ లోకి దాని వాక్యూమ్ లాగా కూడా ఈ ఎయిర్ బ్లోయర్ ని యూజ్ చేసుకొని ఈ బ్యాగ్ లోకి ఆ డస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకొని దీన్ని తీసి బయటకు పోసేయచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి ఒక నోట్ పేపర్ అయితే ఇచ్చున్నారు. దీనికి సంబంధించిన ఈ హెల్ప్ లైన్ నెంబరు అండ్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి. సో నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ ఉంది చూడండి, డస్ట్ కలెక్షన్ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్పా కదా, దానికి సంబంధించి ఇక్కడ వేస్తున్నారు. ఇలా పెట్టకూడదు. ఈ డస్ట్ కలెక్షన్ బ్యాగ్ ఏదైతే ఉందో దాని ఫ్రంట్ సైడ్ పెట్టాలి.
ఈ పైప్ తీసి సైడ్ లో పెట్టి వాక్యూమ్ లాగా వాడుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేసేస్తారు చూడండి ఫ్రెండ్స్, వారంటీ కార్డు 6 months వారంటీ అని చెప్పేసి. ఇన్వాయిస్ డేట్ నుంచి అంటే మనకి ఎప్పుడైతే ఇన్వాయిస్ జనరేట్ అవుతుందో మనం బుక్ చేస్తాం కదా, సో అప్పటి నుంచి మనకి 6 months వారంటీ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక చూడండి, ఈ మోటార్ దీని లోపల ఫ్యాన్ ఉంటుంది. సో జాక్ మిస్టర్ బ్రాండ్ కి సంబంధించిన నేమ్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఈ ఫ్యాన్ అనేది మనకి ఎయిర్ ఫ్లో, అంటే ఈ ఫ్యాన్ ద్వారానే మనకి ఎయిర్ బయట వస్తుంది. అండ్ వాక్యూమ్ లాగా కూడా లాక్కుంటుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనము ఈ పైపు ఇక్కడ ఫిట్ చేసామనుకోండి, ఇక్కడ మనం ఇలా పెట్టి అసెంబుల్ చేసామనుకోండి, ఈ పైప్ హోల్లో నుంచి మనకి ఇక్కడ నుంచి ఎయిర్ని బయట ఎయిర్ని లాగి ఇక్కడ వదులుతుంది అనమాట. అదే విధంగా మనం డస్ట్ కలెక్షన్ బ్యాగ్ ఇక్కడ ఫిట్ చేసామనుకోండి, ఈ డస్ట్ కలెక్షన్ బ్యాగ్ ని ఇక్కడ సెటప్ చేసేసి ఈ ఎయిర్ ఫ్లో పైప్ ని ఇక్కడ ఫిట్ చేసి ఎక్కడైతే డస్ట్ ఉందో అక్కడ ఈ ఎయిర్ ఫ్లో పైప్ ని పెట్టామనుకోండి, సో అది లాక్కొని డస్ట్ అనేది ఈ బ్యాగ్ లోకి పంపించేస్తుంది అనమాట. అలా యూజ్ అవుతుంది. ఇది దీనిపైన ఇక్కడ డీటెయిల్స్ చూడండి, జాక్ మిస్టర్ లోగో ఉంది. 900 watts అనమాట ఈ మోటార్ అనేది. 900 watts ఎలక్ట్రిక్ బ్లోయర్. ఇక్కడ చూడండి 220 volts 50 hertz వరకు ఉంటుంది. అండ్ 18,000 RPM per minute అనమాట. పర్ మినిట్ కి 18,000 RPM తిరుగుతుంది, అంత స్పీడ్ లో తిరుగుతుంది అనమాట. సో దీని పర్ఫార్మెన్స్ కూడా నేను ఒకసారి ఇది మొత్తం ఈ ఎయిర్ ఫ్లో పైపు ఫిట్ చేసి దీని పర్ఫార్మెన్స్ కూడా మీకు ఒకసారి చూపించేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు వాక్యూమ్ లాగా ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తా. ఇక్కడ చెత్త ఉంది కదా, సో ఈ చెత్తని ఇక్కడ చూడండి, ఇది ఫ్యాన్ ఉండే ఏరియా. ఈ ఫ్యాన్ ఉండే ఏరియాలో మనం ఈ యొక్క పైప్ని, ఏదైతే ఎయిర్ ఫ్లో పైప్ ఉందో దీన్ని మనం సెట్ చేసేయాలన్నమాట. సో 2 గుబ్బలు లాగా ఉంటాయి ఇక్కడ చూడండి, దానికి మనకి గ్రూ లాగా ఇచ్చుంటారు. దాంట్లో పెట్టేసి మనం డైరెక్ట్ తిప్పేసామంటే సో ఫిక్స్ అయిపోతుంది. ఏ డస్ట్ అయితే ఇచ్చారు కదా, డస్ట్ కలెక్షన్ బ్యాగ్, దాన్ని మొత్తం ముందర ఫిక్స్ చేసేయాలన్నమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ స్విచ్ ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ స్విచ్ ని మనం ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇంకో స్విచ్ ని చూసారా, ఈ స్విచ్ మనం ఈ స్విచ్ ని ప్రెస్ చేసి మెయిన్ స్విచ్ ని దీన్ని ప్రెస్ చేసి పెట్టినాం అనుకో, కంటిన్యూగా మనం ఆ స్విచ్ ని పట్టుకోకపోయినా కంటిన్యూగా ఫ్యాన్ మోటార్ రన్నింగ్ లోనే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, డస్ట్ ని ఎలా లాక్కుంటుందో ఆన్ చేసి చూపిస్తాను. చూసారా, ఆన్ అవుతుంది. చూడండి నేను ఆన్ చేస్తాను, డస్ట్ మొత్తం లాక్కునేస్తుంది అది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, డస్ట్ మొత్తం ఆ చెత్తను మొత్తం లాక్కునేసింది. ఆ లాక్కున్న చెత్త ఈ బ్యాగ్ లో ఉంటుంది, అది కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి. ఆ బ్యాగ్ లోంచి కింద పోస్తాను చూడండి, ఎందుకండి వస్తా ఉందా. సో అది లాక్కున్న చెత్త మొత్తం ఈ బ్యాగ్ లో ఉందన్నమాట. సో చూడండి, ఆ చెత్త మొత్తం కూడా బయట వచ్చేసింది. సో ఈ విధంగా వాక్యూమ్ లాగా యూజ్ అవుతుంది. ఇక ఈ పైప్ ని మెయిన్ లో పెట్టి ఎయిర్ ఫ్లో ఫోర్స్ కూడా ఎంత ఉందో చూపిస్తా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎయిర్ ఫ్లో పైప్ ని ఫ్రంట్ లో ఫిట్ చేశాను అనమాట, సెట్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఎయిర్ ఫ్లో ఎంత ఫోర్స్ గా వెళ్తుందో చూద్దాం. ఆన్ చేస్తాను చూడండి. సో చాలా డిస్టెన్స్ అయితే పెట్టాను, ఇక్కడ నుంచి ఆన్ చేస్తాను. చూసారు కదా, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్లో అయితే చాలా ఫోర్స్ గా ఉందన్నమాట. సో ఎలాంటి వైబ్రేషన్ లేదు, మెషిన్ వచ్చేసి చేతిలో పట్టుకున్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్ లేదు. ఫ్లో అనేది చాలా ఫోర్స్ గా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇందాక కర్టన్ కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ ఎగిరి వెళ్ళిపోతున్నాయి. చాలా దూరం నుంచి ఫ్లో చేశాను. సో ఎయిర్ ఫ్లో అయితే చాలా బాగుంది. అండ్ చేతిలో పట్టుకున్నా కూడా ఎలాంటి వైబ్రేషన్ లేదనమాట. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎలాంటి వైబ్రేషన్ లేదు, చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, రన్ చేస్తా, ఫ్యాన్ రొటేట్ అవుతుంది.
సో చూసారు కదా ఫ్రెండ్స్, చేతిలో పట్టుకొని సింగిల్ హ్యాండ్ తో కెమెరాతో షూట్ చేస్తూ సింగిల్ హ్యాండ్ తో ఆన్ చేశాను. ఎలాంటి వైబ్రేషన్ కూడా లేదు. అండ్ దీనికి వచ్చి వాళ్ళు చెప్పింది వచ్చి 1 hour కంటిన్యూగా మీకు రన్నింగ్ లో ఉన్నిందంటే ఏం కాదు అని చెప్తున్నారు. సో ఎలాంటి బ్లోయర్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి ఒక 2 minutes 3 minutes రన్ చేశారనుకోండి, మళ్ళీ ఒక 1 minute గ్యాప్ ఇవ్వండి, అట్లా రన్ చేసుకోండి, లాంగ్ లైఫ్ వస్తుంది. దీనికి కార్బన్ బ్రష్లు ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్క్రూ టైప్ లో ఉంది, అది స్క్రూ డ్రైవర్తో పెట్టి తిప్పితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఈ 2 కార్బన్ బ్రష్లు అనేవి ఉంటాయి దాని లోపల. మీకు ఎక్కువగా మిషన్ రన్ అయినప్పుడు ఎక్కువ మీరు హెవీగా యూజ్ చేసినప్పుడు ఆ కార్బన్ బ్రష్లు అనేటివి అరిగిపోతాయి. సో మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్, 70 rupees 100 rupees అలా ఉంటాయి. అవి తీసుకొని మీరు మార్చుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను చాలా సెర్చ్ చేశాను, చాలా వాటిలో కూడా ఈ జాక్ మిస్టర్ ఎయిర్ బ్లోయర్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా సూపర్గా ఉందని చెప్పారు, అందుకే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను కూడా తీసి ఆన్ చేసి చూశాక సో చాలా బాగుంది అనిపిస్తా ఉంది. సో దీని అయితే మీరు కన్ఫర్మ్ గా పర్చేస్ చేసుకోవచ్చు, చాలా తక్కువ కాస్ట్ కే వస్తుంది. నాకైతే 830 రూపాయలకి వచ్చింది. అండ్ ఆఫర్లు ఉండే టైంలో అయితే మీకు ఇది 600 650 రూపాయలకి కూడా వస్తుంది ఫ్రెండ్స్. లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అమెజాన్ లింక్, దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా దీన్ని కొనుక్కోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ఎయిర్ బ్లోయర్ కి సంబంధించిన వీడియో అనమాట. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇది బుక్ చేసుకొని తెచ్చుకొని మీ ఇల్లుని నీట్ గా క్లీన్ చేసుకోండి, ఎలాంటి రిస్క్ లేకుండా. సో ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వైర్ కూడా చూడండి, చాలా లాంగ్ ఇచ్చారు. నాకు తెలిసి ఇది దాదాపు ఒక 2 meters లాంగ్ అయితే ఉంటుంది ఈ వైరు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.